మీ ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడానికి నిత్యం మీరు వాడాల్సిన రెగ్యులర్గా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాజిటివ్ ఫుడ్స్ అంటే మీ ఆరోగ్యాన్ని యాడ్ చేసేలాగా, మీ ఆయుష్ పెంచేలాగా ఏవైతే ఆహారాలు నిత్యకృత్యం మన చుట్టూ మనం రెగ్యులర్గా తినే ఆహారాల్లో ఏది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుందో అండ్ ఏది మీకు అనారోగ్యం ఇస్తుందో అనే వాటి మీద అవగాహన కలిగించడానికి పెడుతున్నాము. ఈరోజు మనం అవగాహన కలిగించబోయే సూపర్ ఫుడ్ వచ్చేసి ఒక అద్భుతమైన ఫ్రూట్ అండి. అది మనకు బనానా అంటే అరటిపండు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో అరటిపండు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, దానివల్ల మనకు ఆరోగ్యంలో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే దాని మీద ఈరోజు నేను చర్చించబోతున్నాను. సో ఈజీగా ప్రతి ఒక్కరికి అంటే చిన్నపిల్లల నుంచి మొదలుపెట్టి మనం పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ఒక మంచి ఫ్రూట్ వచ్చేసి అరటిపండు. అండ్ అరటిపండు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది ఈరోజు మనం క్లియర్గా మనం అందరం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మీకు ఇమ్మీడియట్గా ఎప్పుడన్నా ఆకలి వేసింది అనుకోండి, ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇవ్వడానికి అది మీకు హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడన్నా అనుకోకుండా ఎక్కడికైనా వెళ్ళినా, దూర ప్రయాణాలు చేస్తున్నా సో మనం క్యారీ చేసుకోగల బెస్ట్ ఫ్రూట్ అండి. అండ్ ఇన్స్టెంట్గా ఎవరికైనా ఎనర్జీ ఇస్తుంది. మనం ఏ స్పోర్ట్స్ పర్సన్ అయినా మీరు అడగండి, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కంపల్సరీ వాళ్ళ బ్యాగ్లో అరటిపండు లేకుండా ఉండరు, అరటిపండు కంపల్సరీ తింటారు. సో దానివల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటి అని అంటే, వాళ్ళ బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఇమ్మీడియట్గా వాళ్ళకి కంట్రోల్ అవుతుంది. వాళ్ళకు కండరాల నొప్పులు అలాంటివి ఏమైనా ఉన్నా తగ్గిపోతూ ఉంది. సో ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇవ్వడమే కాకుండా అది పూర్తి స్థాయిలో వాళ్ళ కండరాల నొప్పులు కూడా వాళ్ళకి తగ్గించే అవకాశం ఉంది. ఇప్పుడు చాలామందికి కాళ్ళు పట్టేయడం, పిక్కలు పట్టేయడము, కండరాల నొప్పులు అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి శుభవార్త. రెగ్యులర్గా మీరు బనానా తినడం వల్ల మీకు కండరాలు పట్టడం అనేది తగ్గిపోతుంది. తర్వాత మీకు జరిగే ప్రయోజనాలు వచ్చేసి మీ డైజెస్టివ్ సిస్టమ్ పరంగా చూసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీకు యాసిడిటీ, అల్సర్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళు రెగ్యులర్గా బనానా సేవించడం వల్ల వాళ్ళకు డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మలబద్ధకం కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ తగ్గుతూ ఉంటాయి.